అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఎలా ఉంది అని అంటే, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ కన్ఫ్యూజ్ అదర్స్ అన్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి గారి స్పీచ్ గురించి మరో విధంగా చెప్పాలి అని అంటే, ఏమయ్యా కింద పడ్డావు అని అంటే, అదో లవ్వులే కింద పడలేను అన్నట్టుగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక టాపిక్లోకి వస్తే, ఎన్నికలకు ముందేమో బాబు వస్తాడు, జాబ్ వస్తుంది అని టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కాకుండా, మేనిఫెస్టోలోనే కాకుండా పాంప్లెట్స్లో కూడా సంతకాలు పెట్టి ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, నిన్న బాబు గారి స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే, ఇవాళ బాబు గారి స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే, మొన్నటి దాకానేమో జాబ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగము అన్న భావన ప్రజల్లో ఉండేది అధ్యక్ష. అయితే ఇప్పుడు చూస్తూ ఉంటే అవి గవర్నమెంట్ జాబులు కావు, ప్రైవేటు గవర్నమెంట్ రెండు కలిపి చెప్పిన మాటలు విన్నాయి అని చెప్తా ఉన్నారు. అయితే అధ్యక్ష, గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నది పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇది ఒకటే కాదు అధ్యక్ష, ఇది ఒకటే కాకుండా 2000 రూపాయలు ప్రతి నిరుద్యోగ ప్రతి ఇంటికి ఎప్పటి నుంచి ఇస్తున్నారో అది కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. అధ్యక్ష, కనీసము ముఖ్యమంత్రి గారి నోట్లో నుండి ఇప్పటికైనా ఎప్పటి నుంచి ఇస్తున్నారన్న క్లారిటీ ఇప్పటికి లేదు అధ్యక్ష. అటు రైతుల గురించి చూస్తా ఉన్నా, రైతుల రుణమాఫీ చేస్తూ ఉన్నారా, లేదంటే కనుక రైతులను రుణగ్రస్తులు చేస్తూ ఉన్నారా? అధ్యక్ష, నేను చెప్పడం కాదు అధ్యక్ష, ఒకసారి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అధ్యక్ష. ఒకటి మాత్రము సూటిగా అధ్యక్ష, సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష, మీరు రుణమాఫీ చేస్తూ ఉన్నారా, లేదంటే మీరు ఇచ్చిన హామీ మాఫీ చేస్తూ ఉన్నారా? కనీసము అదన్నా క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష.